ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 13 వచ్చింది. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు సింహాల్ని ఈ లోకంలో మనకి మనుషులు ఎలా ఉన్నారంటే క్రూర మృగాల్లాగా ఉన్నారండి. మనుషుల్లాగా ప్రయత్నించకుండా మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే సింహాల వలె ప్రవర్తిస్తున్నారు. ఎవరు కనిపిస్తే ఎవరిని చీల్చుకొని తినేయాలని మనుషులు అదే మనస్తత్వం కలిగి ఉన్నారండి. దేవుడు మనకి ఏం సెలవిస్తున్నారంటే వాటన్నిటి మీద కూడా నేను నీకు జయం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో జంతువులు మనకు శత్రువులు కాదు, ఈ లోకంలో పలానా వారి శత్రువులు కాదు, మనుషులకి శత్రువులుగా ఉన్నారండి. అది ఎలాంటి శత్రుత్వం అంటే ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా లేదా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నా కూడా ఒకరు బాగుంటే ఒకరికి ఓరవలేని తనంగా మనుషులు ఉన్నారండి. దేవుడు మనకి ఎంత శక్తిని ఇస్తారంటే సింహములను నాగుపాములను అనగదొక్కే శక్తిని మనకిస్తాడు. అంటే సాతాన్ని మనుషుల్ని మనం తొక్కేది కాదు, కానీ మనుషుల్లో ఉండేటువంటి సాతాన్ని మనం చితకదొక్కాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. భుజంగములు కూడా అనగదొక్కేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనము తమ్ముడిని కానీ లేదా చెల్లెల్ని కానీ అక్క కానీ లేకపోతే అన్నను కానీ మనము వాళ్ళని తొక్కివేయాలా, వాళ్ళకి ఆస్తి రాకూడదు, ఆస్తి అంతా నాకే రావాలని మనం ఎప్పుడైతే తప్పుడు మనసాక్షితో ఉంటామో మనం తప్పు చేసినటువంటి బిడలుగా ఉన్నాం. ఈ లోకంలో మనం తగ్గించుకుంటే పరలోకంలో హెచ్చింపబడదాం. ఈ లోకంలో మనం ఎప్పుడైతే మనం హెచ్చించుకొని మనం బతుకుతుంటామో మనం పరలోకంలో తగ్గింపబడతాం. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలండి. ఈ లోకంలో సాతాను మనకు ఉచ్చులు వేస్తూ ఉంటారు. మనల్ని ఎలా పట్టుకోవాలా, ఎలా ఈడ్చుకొని పోవాలా, మనల్ని ఎలా నరకంలోకి తీసుకొని వెళ్ళాలా, ఎలా ఈ బిడ్డని చెడ్డ చేయాలని మన వాళ్ళే మనకు గోతులతో వేతట్టు సాతాను వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారండి. అయితే మన వాళ్ళు మనకు శత్రువులు కాదు, కానీ సాతానే మనకు శత్రువు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కటి అనగదొక్కున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సాతాన్ని మేము అనగదొక్కి చితకదొక్కున్నట్లుగా ప్రాధేయపడుతున్నామయ్యా. మేము సింహములను నాగుపాములను తొక్కాలయ్యా, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కేటువంటి బిడలుగా ఉండినట్లుగా ప్రాధేయపడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, మమ్మల్ని దుఃఖ పెట్టాలా, మమ్మల్ని ఏడిపించాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. సాతాన్ని దాన్ని అనచలని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అనగదొక్కమని అడుగుచున్నామయ్యా, చితకదొక్కమని అడుగుచున్నామయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీ బిడలుగా మేము బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళి చేయాల్సిన పని తమ్ము తాను ఉపేక్షించుకొని మా సిలువను పట్టుకొని మిమ్మల్ని వెంబడించాలి. సిలువ అంటే శ్రమలకు సాదృశ్యమయ్యా. అదేవిధంగా ఈ లోకంలో శ్రమలన్నీ తీసుకొని మీ పాదాల దగ్గర పెడితే మీ శాంతిని మాకు ఇస్తానని చెప్పారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.